ఒరే మనవడా, గోమహత్యం గురించి చెబుతాను, వింటావా? అమ్మమ్మ వింటాను. సరే చెప్తాను, విను. గోమహత్యం. గోవు సకల దేవతలకు ఆరాధ్య దైవం. గోమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. ఉదయముననే లేచి గోమహత్యం పఠించుకుంటే సహస్ర గుళ్ళలో దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. గోమహత్యంలో గోవు యొక్క భాగములు: గోవు పాదం పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కులు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కరేమగ, పొదుగు పుండరీకాక్షం, సనుకట్టు సప్తసాగరాలు, గోమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్నా పువ్వు, కడుపు కైలాసం, కొమ్ములు కోటిగుళ్ళు, మొగమ దెష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, చెవులు శంఖానాదం, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. చెప్తాను, విను మనవడా, కూర్చో. దేవేంద్రుని భార్య సచీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి. వీరంతా కూడి ప్రాతకాలములు లేచి ఆడవారు చేసిన పాపములు ఎలాగున పోవును కృష్ణ అని అడిగితే, ప్రొద్దుటే లేచి గోమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపం, ముట్టు కలిపిన పాపం, బంగారం దొంగిలించిన పాపం, ఎరిగి ఎరగ చేసిన పాపం అంతా కూడా పరిహారం అవుతాయి. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరము 5వ తనం ఇచ్చినట్లు, 100 గోవులు దానం చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే, యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు. గోమహత్యం పఠించిన పణతి వస్తుంది. ఎలాగున వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను అనుకుని లక్ష్మి, మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చింది. ఆవిడను కిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షంతలు, గ్రంథములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుప ముక్కు కాకులను వెనక్కు దోసేసి, మండే పెనాలను కిందకు దింపేసి, ఆవిడ కాశీ, ప్రయాగ, గయ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. సరే మనవడా, విన్నావా? అది గోమహత్యం గురించి